శ్రీమద్భాగవతము ప్రథమ స్కందం అధ్యాయం 16 శ్లోకం 4 నిజగ్రాహ ఓజసా వీరః కలిం దిగ్విజయే క్వచిత్ నిజగ్రాహోజసా వీరః నిజగ్రాహౌజసా వీరః కలిం దిగ్విజయే క్వచిత్ కలిం దిగ్విజయే క్వచిత్ కలిం దిగ్విజయే క్వచిత్ నృపలింగధరం నృపలింగధరం శూద్రం ఘ్నంతం గోమిథునం పదా నృపలింగధరం శూద్రం ఘ్నంతం గోమిథునం పదా హంతం మిథునం పదా నిజగ్రాహోజసా వీరః కలిం దిగ్విజయే క్వచిత్ నృపలింగధరం శూద్రం ఘ్నంతం గోమిథునం పదా నిజగ్రాహోజసా వీరః కలిం దిగ్విజయే క్వచిత్ నృపలింగధరం శూద్రం ఘ్నంతం గోమిథునం పదా జగ్రహౌజసా వీరః కలిం దిగ్విజయే క్వచిత్ నృపలింగధరం శూద్రం ఘ్నంతం గోమిథునం పదా నిజగ్రహౌజసా వీరః కలిం దిగ్విజయే క్వచిత్ నృపలింగధరం శూద్రం ఘ్నంతం గోమిథునం పదా నిజగ్రాహోజసా వీరః కలిం దిగ్విజయే క్వచిత్ నృపలింగధరం శూద్రం ఘ్నంతం గోమిథునం పదా. ప్రతిపదార్థం నిజగ్రాహ తగినట్లుగా శిక్షించెను, ఓజసా పరాక్రమముతో, వీరః వీరుడైన, కలిం కలిపురుషుడు, దిగ్విజయే ప్రపంచ దిగ్విజయ యాత్రకు వెడలునప్పుడు, క్వచిత్ ఒకమారు, నృపలింగధరం రాజవేషములోనున్న, శూద్రం శూద్రుడు, ఘ్నంతం గాయపరుచుటను, గోమిథునం గోవును మరియు వృషభమును, పదా పాదములపై. తాత్పర్యం: ఒకమారు పరీక్షిన్ మహారాజు ప్రపంచ దిగ్విజయాత్రకై వెడలుచు గోవృషభముల పాదములను గాయపరుచుచున్న శూద్రుని కన్నను హీనుడగు రాజవేషధారి అయిన కలిపురుషుని గాంచెను. అంతటా తగిన శిక్ష విధించుటకై అతనిని పరీక్షిన్ మహారాజు శీఘ్రమే బంధించెను. నాతో పాటు
రిపీట్ చేయండి. ఒకమారు పరీక్షిన్ మహారాజు ప్రపంచ దిగ్విజయ యాత్రకై వెడలుచు గోవృషభములు పాదములను గాయపరుచుచున్న శూద్రుని కన్నను హీనుడగు రాజవేషధారి అయిన కలిపురుషుని గాంచెను. అంతటా తగిన శిక్ష విధించుటకై అతనిని పరీక్షిన్ మహారాజు శీఘ్రమే బంధించెను. భాష్యము. రాజు ప్రపంచ దిగ్విజయ యాత్రకై వెడలుట యందలి ప్రయోజనము స్వప్రతాపమును ప్రదర్శించుకొనుటకు కొరకు కాదు. సింహాసనమును అధిష్ఠించినంతనే పరీక్షిన్ మహారాజు ప్రపంచ దిగ్విజయ యాత్రకై బయలుదేరారు. కానీ దాని ప్రయోజనము ఇతర రాజ్యములను ఆక్రమించుట కాదు. ఏలననా ప్రపంచమునకే అతడు చక్రవర్తి అయి ఉన్నాడు. ఇతర రాజ్యములన్నీయును ఇదివరకే అతని పాలన యందు నిలిచియున్నవి. దైవభక్తి కలిగిన రాజ్యమున ఏ విధముగా కార్యక్రమములన్నీయూ జరుగుచున్నవని గాంచుటయే అతని యాత్ర యందలి ప్రయోజనము. భగవానుని ప్రతినిధి అయిన కారణమున రాజు భగవత్ సంకల్పమునే అమలుపరచవలెను. అచ్చట స్వప్రతాప ప్రదర్శన ఎనడి ప్రశ్నయే లేదు. తత్కారణముననే రాజు దుస్తులలోనున్న శూద్రుడొకడు గోవృషభముల పాదములను గాయపరుచుటను గాంచిన పరీక్షిత్తు శీఘ్రమే అతనిని బంధించి శిక్షించెను. అత్యంత ముఖ్యమగు జంతువైన గోవుకు కలిగేడి అవమానమును మరియు అతి ముఖ్యుడైన బ్రాహ్మణుడకు ఒనగడియేడి అగౌరవమును రాజైన వాడు సహింపరాదు. మానవ నాగరికత అనగా బ్రాహ్మణత్వము పురోగతి అనియే భావము. దాని పోషణము కొరకు గోరక్షము అత్యంత అవసరము. ఉన్నత కార్యసిద్ధికై మానవునకు కావలసిన శక్తి సామర్థ్యాలనొసగు అవసరమైన పోషక పదార్థాలను కలిగి ఉన్నందునే గోరక్షము సమీకృత ఆహారమై ఉన్నది. సత్వగుణ వృద్ధికై మానవుడు శిక్షణ గరుపబడినప్పుడే బ్రాహ్మత్వము పురోగతి చెందగలడు. అట్టి కార్యమునకు పాలు, పండ్లు, ధాన్యములతో తయారు చేయబడిన ఆహారము ముఖ్య అవసరమై ఉన్నది. కనుకనే మానవ సంఘమున అత్యంత ముఖ్యమైన గోవును నల్లని శూద్రుడొకడు రాజవేషమును ధరించి అవమానపరచుటము గాంచిన పరీక్షిత్ మహారాజు ఆశ్చర్యచకితుడయ్యెను. కలియుగము అనగా కలహము మరియు దుర్నిర్వహణమునే భావము. జీవితమున ఉన్నతాశయములు లేకుండా శూద్ర ప్రభావము కలిగిన పనికి మాలిన వాడు రాజ్య నిర్వహణకు వచ్చుటయే కలహమునకు మరియు దుర్నిర్వహణములకు మూల కారణమై ఉన్నది. అట్టివాడు రాజపదవిలోనున్నప్పుడు మొట్టమొదట నష్టము కలిగినది గోబ్రాహ్మణులకే. తద్వారా వారు సమాజమును నరకము వైపుకు త్రోయుదురు. సుశిక్షితుడైన పరీక్షిత్ మహారాజు ప్రపంచమునందలి ఈ కలహముల కారణమును పసిగట్టినందున అందులోనే దానిని నిగ్రహించ సమకట్టెను. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిర్నితి నామిని. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ శ్లోకం
చాలా ముఖ్యమైన శ్లోకం భాగవతంలోనే. ఎందుకు ఇది చాలా ముఖ్యమైనదంటే, దీంట్లో 3 విషయాలు చర్చించబడ్డాయి. ఒకటి, ప్రజానాయకుడు. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? వాని లక్షణాలేంటి? అతను ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సమాజంలో ఎప్పుడన్నా ఎలాంటి ఆహ్, ఆహ్, అధార్మికమైనటువంటి కార్యక్రమం జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ ఈ నాయకుడి లక్షణాలు దాని కిందకొస్తాయన్నమాట. సో, మొదటిది ప్రజానాయకుడు. నాయకుడు అనేవాడు రాజు అనేటువంటి వాడి లక్షణాలేంటి అనేది మొదటిది. రెండవది బలహీనులైనటువంటి వాళ్ళు. అంటే బలహీనులైనటువంటి వాళ్ళంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళని అర్థం కాదు ఇక్కడ. బలహీన ప్రాణులు అంటే శాస్త్రంలో చెప్పినట్లు స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, వీటికంటే ముఖ్యంగా జంతువులు కూడా దీనిలో వస్తాయన్నమాట. సో వీటన్నిటినీ ఎలా కాపాడాలి? ఇది రెండవది. మూడవదేంటి? ఈ కలియుగంలో జరిగే విపరీత పరిస్థితులు, వాటి గురించి చెప్పబడ్డాయన్నమాట. మొదటిగా తీసుకున్నట్లయితే, రాజు అంటే ఏంటి అర్థం? రాజు అంటే ఏంటండి అర్థం? ప్రజల్ని పరిపాలించేవాడు. అందరూ అంగీకరిస్తారా దీని అర్థంతో? ప్రజల్ని పరిపాలించేవాడు. ఓకే. ప్రజలు అన్నారు. సో, దానికి సంస్కృతంలో అర్థం ఏంటి? ప్రజ అంటే ఆ యొక్క రాజ్యంలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ప్రజ. మనుషులే కాదు, 2 కాళ్ళు 2 చేతులు ఉన్నటువంటి మనుషులే కాకుండా తన వాళ్ళు, రాజు యొక్క సొంత వాళ్ళు, తన కుటుంబీకులు, తనకు తెలిసిన వాళ్ళు మాత్రమే ప్రజ కాదు. తన రాజ్యంలో పుట్టిన ప్రతి జీవి కూడా ప్రజ. ఆ ప్రతి ఒక్క జీవి యొక్క ఆధ్యాత్మిక పురోగతిని, వాళ్ళ యొక్క జీవన శైలిని ఏ విధంగా పురోగతి చేయాలి, వాళ్ళని ఎలా పరిపాలించాలి, ఆ విధంగా చేసిన వాడు రాజు. రాజు అంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసి ఇంటింటికి వచ్చి ఓట్లేయండి నాకు అనేసి తర్వాత కనపడరు. ఏం చేస్తారో అర్థం కాదు. ప్రజలు నిజంగా సంతోషంగా ఉన్నారా లేదా, నిజంగా ఆధ్యాత్మిక అభివృద్ధి జరుగుతోందా లేదా, సమాజంలో ఎలాంటి యొక్క పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ పట్టించుకోకుండా ఎక్కడ చూసినా కరప్షన్. సో, ఇవన్నీ కూడా మనకు కలియుగంలో జరిగే విపరీత పరిస్థితులను సూచిస్తుందన్నమాట. చాలా విషయాలు భాగవతంలో కలియుగంలో ఏం జరుగుతాయి అనే దాని గురించి చెప్పబడింది. ఎవరికన్నా తెలుసా కలియుగంలో ఏంటి భవిష్యం అని ముందుగానే చెప్పారన్నమాట. కలియుగంలో ఏమేం జరుగుతాయి అనేసి. కలహయుద్ధం, ధర్మం ఒక పాదంలో, ఇంకా రాజే దొంగగా ఉండడం, ఇంకా చాలా అదే చెప్పారు ఆయన. అధర్మం ఒక పాదంలో ఉంటుంది. ధర్మం అనేది 4 పాదాల్లో నడిచినప్పుడే ఈ రాజ్యంలో సంక్షేమం అనేది మంచి పదంలో నడుస్తుందన్నమాట. ఎప్పుడైతే ఈ ధర్మం అనేది ఒక పాదంలో నడుస్తుందో, ప్రస్తుతం కలియుగంలో ఒకే పాదంలో నడుస్తుందన్నమాట.
అలాంటప్పుడు ఎలాంటి ఒక విపరీతమైన పరిస్థితులు నెలకొంటాయో అనే దాని గురించి భాగవతంలో చెప్పబడ్డాయన్నమాట. సో భాగవతంలో చెప్పింది ఏంటంటే, మందస్సుమందమతయో మందభాగ్యో ఉపద్రుత. మందహ అంటే ఏంటి? కలియుగంలో మన మేధాశక్తి అనేది చాలా సూక్ష్మిస్తుందన్నమాట. మందబుద్ధి, బుద్ధి అనేది మనకి అంత గొప్పగా ఉండదన్నమాట. మన బుద్ధి నిజానికి శాస్త్రంలో చెప్పబడినట్టు మన బుద్ధి అనేది దేనికి ఉపయోగించాలి అంటే, ఇప్పుడు జంతువులకు కూడా బుద్ధి ఉంది. అంగీకరిస్తారా అందరూ? జంతువులకు బుద్ధి ఉందా లేదా అండి? ఉంది కదా. జంతువులు బుద్ధి ఉన్నప్పటికి కూడా అవి ఆ బుద్ధిని వేటికి ఉపయోగిస్తాయి? వేటికి ఉపయోగిస్తాయి? ఆహార నిద్ర భయమైదునస్య అంటే ఏంటి? ఆహారం తినడానికి ఎప్పుడు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడైనా దొరికిందంటే కొట్లాడి, పులికి సింహాలకు కూడా తెలివి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. కానీ ఆ తెలివి దేనికి వాడతాయి? ఏ విధంగా అక్కడున్న పశువుని మాయలో పడేసి దాన్ని ఎలా చంపేసి తినాలి. ఆహార నిద్ర, నిద్రపోవడానికి. మైథునం, ఏ విధంగా సంభోగాన్ని చేయాలి, ఏ విధంగా పిల్లల్ని కనాలి అనేదానికి. జంతువుల్లో కూడా, జంతు సమాజంలో కూడా జరిగేది ఇది. భయం, వాటికి కూడా భయాలు ఉన్నాయి. వీధుల్లో కుక్కలు, పక్క వీధిలోంచి మన వీధి కుక్క వచ్చిందంటే ఇక్కడున్న కుక్కలు దాన్ని అరచడము, ఇంకా మొరగడం, దాన్ని ఇక్కడ నుంచి భయపెట్టి పంపించేయడము. అంటే వాళ్ళకు కూడా భయం అనేది ఉంటుంది. ఈ బౌండరీస్ మాది అనేసి. ఇంకా ఈ వైల్డ్ లైఫ్, ఈ అడవుల్లో ఉన్న జీవించేటువంటి సింహాలు, పులులు, వాటికి కూడా ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో వాళ్ళకున్నటువంటి బుద్ధి, వాళ్ళకున్నటువంటి తెలివి ఈ 4 విషయాలకు మాత్రమే వర్తిస్తాయి. ఇంతకంటే మించి కాదు. ఏంటా 4? ఏ విధంగా తినాలి, ఎక్కడ తినాలి, ఎంత గొప్పగా తినాలి. రెండోది ఏంటి? నిద్రపోవడం. మూడోది ఏంటి? మైథునం. నాలుగోది భయం. కరెక్టా? సో ఈ భాగవతంలో చెప్పినట్టు మందస్సుమందమతయో మందబుద్ధి అంటే ఏంటి? మానవుడికి ఇచ్చిండేటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది 4 కంటే కూడా అతీతంగా పనిచేయాలన్నమాట. ఉదాహరణకి ఏరోప్లేన్ ఉంది, విమానం అందరికీ తెలుసు. మీలో కొంతమంది కూడా దానిలో ప్రయాణించుంటారు. ఆ విమానాన్ని ఒకడొచ్చి, నేను ఈ విమానాన్ని రోడ్డుపైనే నడుపుకుంటూ వెళ్ళిపోతాను ప్రభుజీ అంటాడనమాట. తప్పేముంది? తప్పేం లేదు కదా. తప్పేమైనా ఉందా అండి? విమానాన్ని రోడ్డుపైన నడుపుకుంటూ వెళ్ళడం తప్పేమైనా ఉందా? తప్పేం లేదు. కానీ దాని నిజ ప్రయోజనం ఏదైతే ఉందో అది జరగట్లేదు. ఏంటి నిజ ప్రయోజనం? ఏంటి విమానం యొక్క నిజ ప్రయోజనం ఏంటి కదా? మనం కారులో రోడ్డు పైన నడుపుకుంటూ వెళ్ళామనుకోండి, ఢిల్లీకి వెళ్ళాలి. ఎప్పుడు చేరుతాం ఢిల్లీకి? రోడ్డు పైన నడుపుకుంటూ వెళ్ళామంటే మధ్యలో కారు పంచర్ అయిపోవడము, పెట్రోల్ అయిపోవడము, మధ్యలో రకరకాల సమస్యలు వస్తాయి. అది విమానంలో అనుకోండి, 1.5 గంట 2 గంటల సేపులో మనకి వెళ్ళిపోవడం. వేగంగా ఎక్కడికి మనము చేరాలో, మన గమ్యస్థానం ఏదైతే ఉందో దానికి చేర్చడం దాని యొక్క ప్రయోజనం కదా. అదేవిధంగా మానవ శరీరం రావడానికి ముఖ్య కారణం ఆహార నిద్ర భయమైదునం కాదు. అంటే దానికంటే ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఏంటది? ధర్మస్య విషయ. అంటే ఈ యొక్క భౌతిక జగత్తులో మనం జన్మించడానికి కారణమేంటి? ఆ కారణాన్ని తెలుసుకొని దాని అనుగుణంగా మన జీవన శైలిని మార్చుకొని ఆ గమ్యస్థానాన్ని ఎలా చేరడము, భగవద్ధామాన్ని ఎలా చేరడము, నేనెవరు, ఆత్మ అంటే ఏంటి, భగవంతుడేంటి, భగవంతుడంటే ఏంటి, భగవంతుడికి నాకు ఏంటి సంబంధము, ఆ సంబంధాన్ని మళ్ళీ ఎలా పునరుద్ధరించాలి, ఎలా భగవద్ధామానికి చేరాలి అనే విషయమే మానవ జీవితానికి ఉన్నటువంటి
ముఖ్య ఉద్దేశము, అదే గమ్యము కూడా. కానీ ఎప్పుడైతే మానవులు కూడా ఆహార నిద్ర భయమేదునస్య అనే ఒక వలలో పడిపోతామో మనకు జంతువులకి సంబంధం లేదు. అంటే ఏ విధంగా విమానాన్ని రోడ్డు పైన నడుపుకుంటూ నిజ ప్రయోజనం కాదో, ఈ మానవ శరీరం పొందిన తర్వాత మనము నిజ ప్రయోజనానికి కాకుండా ఈ 4 విషయాలకి ఉపయోగిస్తామో అప్పుడు మనకి జంతువులకి వ్యత్యాసం లేదు. ధర్మస్య అది అన్నమాట మానవ జీవితం. సో మందబుద్ధి, మన బుద్ధి మొత్తం కూడా ఏ విధంగా తినాలి, ఏ రెస్టారెంట్లో తినాలి, ఈరోజు సాయంత్రం ఏం వండుకోవాలండి, ఏ రెస్టారెంట్లో తినాలి, స్విగ్గీలో ఏది ఆర్డర్ చేద్దాం, జొమాటోలో ఏది ఆర్డర్ చేస్తాం, ఇదే ఉంటుందన్నమాట. నిద్ర, ఎక్కడైనా బయట వెళ్ళాలనుకోండి, ఏ 5 స్టార్ హోటల్లోనే మేము బుక్ చేసుకుంటామండి రూమ్. బెడ్ ఇంత తిక్కు ఉండాలి, ఏసీ ఉంటేనే మాకు నిద్ర పడుతుందండి. మూడో విషయం కూడా అంతే. దానికి డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు ఈ మధ్య. ఏ విధంగా సంభోగం జరగాలి, ఏ విధంగా వాళ్ళకి తగినటువంటి రీతిలో సుఖం పొందేలాగా డాక్టర్లు కూడా ఎంకరేజ్ చేయడం. ఈరోజు ఉన్నటువంటి సాంకేతిక నైపుణ్యము, నిపుణులు ఉన్నారు దీనికంతా ఎలా చేయాలనేసి. 4వది భయం. మనకు కూడా పెద్ద పెద్ద మిలిటరీలు ఉన్నాయి. రష్యా, అమెరికా, జపాన్, ఇండియా, ఇలా రకరకాల అన్ని దేశాలకి గొప్ప మిలిటరీ ఉంది. ఎవరు మన దేశంలో ఎంటర్ అయిన వెంటనే బాంబే వాళ్ళని కాల్ చేయడం, అరెస్ట్ చేయడం, ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కలియుగంలో ఇదే జరుగుతుంది అనమాట. సుమందమతయో మందభాగ్య అంటే లేజీగా ఉంటారనమాట. కలియుగంలో అందరూ బద్ధకస్తులు అనమాట. ప్రతి ఒక్క దానికి బద్ధకమే. ఓ మార్కెట్కి వెళ్ళి కొనుక్కురా, లేదు నేను బిగ్ బాస్కెట్లోనే ఆర్డర్ చేస్తాను, జెప్టోలో ఆర్డర్ చేస్తాను. అరే ఒక 10 నిమిషాలు అలా వెళ్ళి కొనుక్కొని వచ్చామనుకో కొంచెం శరీరం కూడా కదులుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. లేదండి 3 అంతస్తులు ఇల్లండి, కానీ నేను లిఫ్ట్లోనే వెళ్తాను, మెట్లెక్కను. బద్ధకం, ప్రతి ఒక్క దానికి బద్ధకం. ఇవన్నీ కలియుగ లక్షణాలు. మందభాగ్య అంటే మన అందరూ కూడా భాగ్యం లేదనమాట. భాగ్యం అంటే ఫార్చునేట్ కాదనమాట. మనందరూ కూడా మిస్ఫార్చ్యూన్. మందభాగ్య, ఉపద్రుత. ఎప్పుడు చూసినా మనందరికీ ఎప్పుడు చూసినా డిస్టర్బ్ అయి ఉంటాం. ఎంతమంది ఈరోజు గుడికి వచ్చారు, గడిచిన వారంలో మీకేం సమస్యలు లేదు కానీ కూడా టెంపుల్కి వచ్చారు. కొంతమంది గుడికి వస్తారు ఈరోజు, ఏంటి వారం మొత్తం కూడా ఏదో ఒక సమస్య, ఇంట్లో సమస్య, ఆఫీస్లో సమస్య, ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. కనీసం ఒక ఆదివారం గుడికి వెళ్ళి చక్కగా కొంతసేపు జపం చేసుకొని కీర్తన చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది మనస్సు. ఎంతమంది వచ్చారండి ఆ విధంగా? ఎప్పుడు కూడా మనకు డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. సో అదే కాకుండా పండితం చాపలం ఫలహ అంటే ఏంటి? ఈ కలియుగంలో పండితుడని ఎవరిని అంగీకరిస్తారంటే ఎవడైతే చమత్కారంగా మాట్లాడతాడో, చాపలం మాయాజాలం మాటల్లో పెట్టేసి ఎవరైతే మాట్లాడతాడో వాడు పండితుడు అనమాట కలియుగంలో. విప్రం సూత్రమేవహి అంటే బ్రాహ్మణుడు అంటే ఏంటి? కలియుగంలో ఉత్తినే ఈ యజ్ఞోపేతం వేసుకున్నవాడు ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే కలియుగంలో. దానికంటూ ఒక విలువ, దానికంటూ ఒక క్వాలిఫికేషను అవన్నీ ఏం లేవన్నమాట. ఒక ఉత్తినే జంజం వేసుకున్న వెంటనే బ్రాహ్మణుడు, నేను బ్రాహ్మణుడు. ఇవన్నీ కూడా కలియుగ లక్షణాలు అన్నమాట. ఎప్పుడైతే ఈ పరీక్షిత్ మహారాజు కలియుగం అంటే ఏంటి ప్రభుపాదులు చెప్తారనమాట. ఏంటి? హిపోక్రసీ అంటే ఏంటి? అంటే మాట్లాడడం వరకు నేను బాగా మాట్లాడతానన్నమాట. ఎప్పుడైతే నేను మాట్లాడింది నేను పాటించాలో అప్పుడు నేను పాటించాను అనమాట. ప్రభుజీ
ప్రతి ఆదివారం గుడికి రండి, కానీ నేను రాను. ఇట్లా ప్రతి ఒక్కటి, అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎట్లా మిగిలిన వాళ్ళని యామారించాలి, వాళ్ళని ఏది విధంగా మాయలో పెట్టేసి వాళ్ళ ధనాన్ని నేను తీసేసుకోవాలి. చీటింగ్ అనమాట. కలియుగం అంటే చీటింగ్, మోసపూరిత బుద్ధి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట కలియుగంలో. సో ఇవన్నీ కలియుగంలో చాలా చాలా మనకు ఆల్రెడీ చూస్తున్నాము కదా, చూస్తున్నాం లేదా? చూస్తున్నాం ప్రతిరోజు న్యూస్ పేపర్లో, న్యూస్ ఛానల్స్లో, ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ రూపంలో వస్తూనే ఉన్నాయి దీని గురించి. ఈరోజు ఇలా జరిగింది, ఈరోజు అలా జరిగింది అనేసి. ఎప్పుడైతే ఈ పరీక్షిత్ మహారాజు ఈ యొక్క శూద్రుడు కంటే హీనం అనేసి ఇక్కడ వివరించబడిందంటే, అంటే ఈరోజు మనకు ఈ వర్ణాశ్రమాల గురించి చాలా ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది ఉందన్నమాట. తప్పుడు అర్థాలు ఉన్నాయన్నమాట. ఏంటది? ఓ బ్రాహ్మణుడు అంటే పుట్టుకతో బ్రాహ్మణుడని, శూద్రుడంటే ఎవడైతే తక్కువ జాతిలో పుట్టాడో వాడు శూద్రుడనేసి ఒక స్టాంపింగ్ అనేది ఉందన్నమాట. మన సెన్సెస్ తీసుకునేటప్పుడు, లేకపోతే బిడ్డ పుట్టగానే బర్త్ సర్టిఫికేట్లో ఎంటర్ కూడా ఈ క్యాస్ట్ ఏంటి ఫస్ట్ రాసేయడం ఏంటి. ఒక ఆధునిక సమాజంలో దీన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారనమాట, వర్ణాశ్రమం అంటే ఏంటో. ఒకసారి ప్రభుపాదులు వారు రష్యా దేశంలో పర్యటిస్తున్నప్పుడు ఒక విలేకరు వచ్చి ప్రభుపాదులను అడిగారనమాట, ఏంటి మీరు మీ ఇస్కాన్లో హరే కృష్ణ వాళ్ళు, హరే కృష్ణ మీరందరూ ఈ క్యాస్ట్ సిస్టమ్ దీన్ని ఎందుకు ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నారు, అది ఇది అనేసి ప్రభుపాదులు అని అడిగారు అనమాట. సో ప్రభుపాదులు వారు వెంటనే వండుకొని, మీది రష్యా దేశం కదా, మీ రష్యా దేశంలో బుద్ధి కుశలమైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అంటే చాలా తెలివి కలిగిన వాళ్ళు, పరిశోధన చేసి సైంటిస్టులు లాంటి వాళ్ళు అనుకోండి, సైంటిస్టులు ఉన్నారు కదా, శాస్త్రవేత్తలు, ఇలాంటి కేటగిరీ వాళ్ళు ఉన్నారా మీ దేశంలో అన్నారంటే, ఉన్నారు, ఎందుకు లేరు అంటారంట. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్, మీ దేశంలో డిస్ట్రిక్ట్ వైజ్గా, స్టేట్ వైజ్గా డివైడ్ చేసి దానికి గవర్నర్ అనేసి, ప్రెసిడెంట్ అనేసి, ప్రైమ్ మినిస్టర్ అనేసి ప్రజల్ని పాలించేదానికి అధికారులు ఉన్నారా? ఉన్నారు, ఎందుకు లేదండి. అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు, ఎందుకు లేరు? వెరీ గుడ్. నెక్స్ట్, మీ దేశంలో వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారా? పశువుల్ని కాచే వాళ్ళు ఉన్నారా? ఎందుకు లేరు? ఉన్నారు కదా అంటారా? వెరీ గుడ్. మీ దేశంలో ఇంటి పని, లేకపోతే చిన్న చిన్న పనులు, క్లీనింగ్ చేసేవాళ్ళు, లేబర్ పనులు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఆ పనులు ఉన్నాయా అని అడుగుతారనమాట. ఉన్నారు, ఎందుకు లేదండి అంటే, ప్రభుపాద అంటారనమాట, ఇదే కదా భగవద్గీతలో కూడా చెప్పింది అంటారనమాట. అంటే ప్రతి సమాజంలో కూడా ఈ 4 వర్ణాలు అనే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారనమాట. ఇది జన్మతో వచ్చినటువంటిది కాదు. శాస్త్రంలో చెప్పింది ఏంటంటే, జన్మతో జాయతే శూద్రః. అంటే శూద్రుడు అంటే ఏంటి? తనకు పరిపాలన లక్షణాలు లేకపోవడము, ఏంటి అతి తెలివితేటలు లేకపోవడము, ఏ విధంగా సమాజంలో ఉండాలి, అవన్నీ వ్యాపారం ఎలా చేయాలి, గోవుల్ని ఎలా కాదు, ఇవన్నీ ఏం తెలియవు అనమాట. అతనికి ఏమైనా చెప్పామంటే అది చేస్తాడనమాట. సో వాళ్ళని శూద్ర వర్ణంగా విభజించబడ్డాయి అన్నమాట. అదేవిధంగా వ్యాపారము, గోరక్ష, పశువులు కాచే వాళ్ళందరినీ కూడా వైశ్యులుగా విభజించారనమాట. ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో ఉంటారో, ప్రజా లక్షణాలు, రాజ్య లక్షణాలు, క్షత్రియ లక్షణాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ క్షత్రియులుగా విభజించారనమాట. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయాల్లో చాలా జ్ఞానం ఉందో, మిగిలిన రాజ్యంలో ఉన్నటువంటి రాజులని,
ప్రజలని, మిగిలిన అందరు ప్రజల్ని కూడా దైవిక మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో నడిపేందుకు శక్తి ఉందో, వాళ్ళకి ఆ లక్షణాలు ఉన్నాయో వాళ్ళని బ్రాహ్మణులుగా విభజించారనమాట. ఈ 4 వర్ణాలు కూడా జన్మతో వచ్చినటువంటిది కాదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడనమాట, చాతుర్వర్ణం మయా సృష్ట్యా గుణ కర్మ విభాగసః అంటాడనమాట. అంటే ఏంటి? వాళ్ళ గుణం ఏంటి? ఏ విధంగా విభజించా నేను? ఈ 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో అది నేనే సృష్టించాను. కానీ ఏ విధంగా విభజించాను దాన్ని? గుణ, కర్మ, వాళ్ళు చేసే కార్యం ఆధారంగా, వాళ్ళ గుణం ఆధారంగా దీన్ని విభజించడం జరిగింది అనే విషయాన్ని భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడనమాట. అదే మిగిలిన శాస్త్రాల్లో కూడా దీన్నే ఆమోదించబడిందనమాట. జన్మతో జాయతే శూద్రః సంస్కారే జాయతే ద్విజః బ్రహ్మ జానాతీతి బ్రాహ్మణః అని శాస్త్రవాక్యం అనమాట. ఏంటి? బ్రహ్మ జానాతి, ఎవరికైతే ఆ పరబ్రహ్మాన్ని అర్థం చేసుకునేటువంటి లక్షణాలైతే ఉన్నాయో, ఎవరైతే దాన్ని చేసుకున్నారో వాళ్ళని బ్రాహ్మణులు అని చెప్పబడ్డాయి శాస్త్రంలో. నేను సుప్రీంకోర్టు జడ్జి కొడుకునండి, నేను కూడా జడ్జినే అండి అని చెప్పుకుంటే కుదురుతుందా? లేదు బాబు, అలా కుదరదు. నువ్వు స్కూల్కి వెళ్ళి 10th క్లాస్ పాస్ అవ్వు, తర్వాత +1 +2 చేసుకో, దాని తర్వాత LLB కోర్స్ తీసుకో, దాని తర్వాత లాయర్గా కొన్ని సంవత్సరాలు నువ్వు ప్రాక్టీస్ చేయాలి, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నువ్వు ప్రమోషన్ వచ్చి, దాని తర్వాత అలా నువ్వు పైకెక్కిన తర్వాత నీకు సుప్రీంకోర్టు జడ్జ్ అనే పొజిషన్ వస్తుంది. నువ్వు సుప్రీంకోర్టు జడ్జి కొడుకుగా పుట్టావు కాబట్టి అట్లా అంతా కుదరదు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? నేను పలానా వాళ్ళ కొడుకునండి కాబట్టి నేను కూడా బ్రాహ్మణుడండి. అరే, లక్షణాలేవి? బ్రాహ్మణుడికి ఉండేటువంటి లక్షణాలేంటి? శాస్త్రంలో చెప్పబడ్డాయి, భగవద్గీతలో చెప్పబడ్డాయి. సో ఈరోజు ఆధునిక యుగంలో జరిగేటువంటి ఈ మాయా ప్రచారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తప్పటి ప్రచారం. మనం దాన్ని ఖండించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందన్నమాట. దీనివల్లే కదా యుద్ధాలు జరగడము, దీనివల్లే కదా మిస్అండర్స్టాండింగ్స్ జరగడము, గొడవలు రావడము, జాతి మూలంగా జరిగేటువంటి గొడవలకి ఇవే కదా కారణాలు. నన్ను తక్కువ జాతి అన్నాడండి నన్ను, ఇవన్నీ జరిగేది. సో ఇవన్నీ జరుగుతున్నాయి శాస్త్రంలో. సో ఇవన్నీ కలియుగంలో అటువంటి పరిస్థితులకు ప్రతిబింబిస్తాయన్నమాట. ఏ విధంగా జనాల యొక్క బుద్ధి పనిచేస్తుంది అనే విషయాన్ని మనకు భాగవతం చాలా చక్కగా వివరిస్తుంది అనమాట. సో అదే కాకుండా ఎప్పుడైతే ఈ పరీక్షిత్ మహారాజు ఈ శూద్రుడు అంటే ఏంటి చూడగానే తెలిసిపోతుంది అనమాట. ఏంటి తన యొక్క బిహేవియర్, ఎవడు ఎటువంటి వాడు అనేటువంటి విషయాన్ని తను నడిచే రీతిలో, తను చూసే బాడీ లాంగ్వేజ్లో, తను మాట్లాడే తీరులో తెలుస్తుందన్నమాట. ఎప్పుడైతే పరీక్షిత్తు ఈ నల్లగా శూద్రుడిగా ఉంటూ గోవుని వృషభాన్ని కొడుతున్నాడంటే ఈ శూద్రుడి కంటే హీనుడు అని శాస్త్రం వ్యక్తపరిచింది అనమాట. ఎవడైతే గోవుని దండిస్తాడో, గోవుకి నొప్పిని కలిగిస్తాడో వాడు పంచమ జాతి, అంటే ఈ 4 వర్ణాల కంటే తక్కువ చండాలుడిగా, దానికంటే తక్కువ, అంటే తనకి మానవ సమాజంలో బతికేటువంటి లక్షణాలు లేవని అర్థం. మానవ సమాజంలో ఎవరు బతకాలి అంటే ఈ 4 వర్ణాల వాళ్ళని మానవ సమాజంలో ఉండేయడానికి లక్షణాలు ఉన్నాయని అర్థం అన్నమాట. లక్షణాలు లేని వాళ్ళంతా బయట నివసిస్తారనమాట జనరల్గా. కానీ దాన్ని వేరే రకంగా అర్థం చేసుకొని ఈరోజు వేరే రకంగా ఆధునిక యుగంలో వేరే రకంగా ఉందన్నమాట. పంచమ జాతి అంటే వాళ్ళకి ఇవన్నీ ఏం అర్థం కాదు. ఆడవాళ్ళని చూస్తే వాళ్ళు ఏదో చేసేయాలని, జంతువుని చూస్తే తినేయాలని, కుక్క మాంసం తినే వాళ్ళని చండాలని, ఇలాంటి ఒక విపరీతమైన లక్షణాలు ఉండే వాళ్ళంతా సమాజానికి దూరంగా పెడతారనమాట. గోవుని దండించే వాళ్ళని,
ఎప్పుడైతే గోవుని దండించడం చూశాడో పరీక్షిత్ మహారాజు, వెంటనే అతనికి అర్థమైంది శూద్రుడి కంటే హీనుడు. కానీ రాజ్యవేషంలో ఉన్నాడంట, రాజు వేషంలో ఉంటూ గోవుని దండిస్తున్నాడంటే ఇదేదో ఏదో విపరీతార్థమే ఉంది దీంట్లో. అంటే దీనికి ఏంటంటే కలియుగంలో జరిగే విషయాలకు ఇది ప్రతీతిగా బిహేవియర్ అనమాట. అతను కలిపురుషుడు, ఆ రాజు ఎవరో కాదు, ఆ శూద్రుడి రూపంలో, శూద్రుడి కన్నా హీనంగా ఉండేటువంటి వాడు ఎవడో కాదు, కలిపురుషుడు. కలియుగంలో జరిగే విపరీతాలను తను అక్కడే చూపిస్తున్నాడంట. ఏంటది? రాజు రూపంలో ఉంటూ కానీ రాజుకున్నటువంటి లక్షణాలు ఒకటి కూడా లేదు. రక్షించాల్సినటువంటి గోవుని దండించడం అనేటువంటిది ఖండించాల్సిన విషయం. అది వెంటనే అర్థమైపోద్ది అతడు రాజువే కాదనేసి. రాజు అనేవాడు ఎప్పటికి కూడా గోవుని దండించడు. అది కూడా కాళ్ళపైన కొట్టడం అనేది జరగదన్నమాట. ఇదేం చేస్తున్నాడు? రాజు వేషంలో ఉంటూ కాళ్ళను కొడుతున్నాడు అనమాట. ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదటి విషయం, ఈ గోవు వృషభం రెండింటిని కొడుతున్నాడు కదా, గోవు దేనికి రిప్రజెంట్ చేస్తుందంటే, గోవు ధత్రి అంటే ఇక్కడ భూదేవికి ప్రతీతి అనమాట. వృషభము ధర్మానికి ప్రతీతి ఇక్కడ. అంటే కలియుగంలో ఉండేటువంటి లక్షణాలు, ఎవరైతే రాజు, ఎవరికైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో, ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో వాళ్ళే కలియుగంలో భాగవతంలో చెప్పినట్లు ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళే రాజు అయిపోతారు. అంటే వాళ్ళే మినిస్టర్లు, వాళ్ళే ప్రైమ్ మినిస్టర్లు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే అన్నీ వాళ్ళే అవుతారనమాట. డబ్బులుంటే మిగిలినవన్నీ జరుగుతాయి కాబట్టి. కానీ వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏవి కూడా ఉండవు. అది కలియుగంలో చెప్పినట్లు. ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు రాజు అయిన తర్వాత? ప్రకృతి సహజ వనరులని దోపిడీ చేయడం. ఇక్కడ గోవు దేనికి ప్రతీతి? భూమికి ప్రతీతి, భూదేవికి ప్రతీతి. కలియుగంలో ఏం జరుగుతుంది? ప్రతి ఒక్క సహజ వనరుని కూడా దోపిడీ చేయడం, ప్రతి ఒక్క దాన్ని కూడా కలుషితం చేయడం. చెప్పండి, దేనిని కలుషితం చేశాం కలియుగంలో? నదులు, నీళ్ళని, గాలి కలుషితం, చెట్లు డిఫారెస్టేషన్, చెట్లు కొట్టేయడం అనవసరంగా, ఇంకా ఆహారం మొత్తం కెమికల్సే ఈరోజు. ఇంకా సో ప్రతి ఒక్కటి కూడా కలుషితమే. ఏదన్నా పదార్థాలు ఏంటి, ఏదన్నా ఒక సహజ సిద్ధమైనటువంటి పదార్థాలు, ఏదైనా బంగారు, ఏదైనా మైన్స్, ఏదైనా ఇలాంటివి ఏదైనా దొరికాయంటే వెంటనే దాన్ని తీసేయడం, దోపిడీ చేసుకోవడం, దాన్ని డబ్బులు ఏ విధంగా చేసుకోవడం, ప్రతి ఒక్కటి కలుషితమే. ఏదైనా వనరులు చూసామనుకోండి, ఏదైనా తెలిసిందనుకో, ఈరోజు పలానా చోట పలానా వనరు ఉందండి అని వెంటనే గవర్నమెంట్ వచ్చేయడం, అక్కడికి దాన్ని తవ్వేయడం, తీసేయడం, అమ్మేయడం, డబ్బు చేసేసుకోవడం. దాంట్లో చాలా కరప్షన్, మళ్ళీ పైన నుంచి కింద ఉండే వాళ్ళ వరకు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరి మళ్ళీ కరప్షన్. నీకెంత, నాకెంత, మిగిలింది ఎంత, మొత్తం పంచుకోవడమే కరప్షన్. సో ఈ విధంగా ఈ భూదేవిని ప్రతీతిగా నిలిచినటువంటి గోవు ఉందో, ఈ యొక్క ఎర్త్ని, భూమిని ఏ విధంగా మనం దోపిడీ చేస్తామనే దానికి ప్రతీతిగా నిలిచిందనమాట. దాని ఆవుని కొట్టడం ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ వృషభాన్ని కొట్టడం దేనికి ప్రతీతి అంటే ధర్మానికి ప్రతీతి. ధర్మం 4 పాదాల్లో నడవడం. అంటే కలియుగంలో ఏం జరుగుతుందంటే ఈ 4 పాదాలు ఒక పాదంగా నడుస్తుందన్నమాట. అంటే ఏంటి?
మత్తు పదార్థాలు చాలా ఎక్కువగా ఉండడం కదా. నాలుగు నాలుగు స్తంభాలు ఏంటి? ఈ 4 స్తంభాలు ధర్మానికి ఇది ఏంటది? 4 పిల్లర్స్ ఆఫ్ ధర్మ ఏంటి ఇక్కడ? సత్యం, శౌచం, దయ, తపః. ఈ 4 అన్నమాట. అంటే ధర్మం అంటే ఏంటి అంటే 4 విషయాలన్నమాట. సత్యం, ట్రూత్ఫుల్నెస్, శౌచం, క్లీన్లీనెస్, శుభ్రత, శరీర శుభ్రత, మానసిక శుభ్రత, ఆలోచనతో శుభ్రత. ఇవేవి కూడా కలియుగంలో. మూడోది తపస్సు. తపస్సు అంటే ఏంటి? తపః అంటే ఆస్చారిటీ అన్నమాట. అంటే ఏంటి? ఒక విషయాన్ని ధర్మానుసారము అనుసరించడము. అంటే తప్పు ద్రోవల్లో దాన్ని పొందాలి అనే ఆలోచన లేకపోవడం. దానికి ఆస్చారిటీ అని కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. కానీ జరగదు. నాలుగోది ఏంటి? క్లీన్లీనెస్, శుభ్రత. నాలుగోది దయ. దయ అంటే ఏంటి? కనికరం. కనికరం అంటే మెర్సీ. అంటే మిగిలిన తోటి మనుషులని, మిగిలిన ప్రాణుల్ని కూడా. లేదండి మేము చంపి తినేస్తాం. ఈరోజు ఎన్ని స్లాటర్ హౌసెస్ ఉన్నాయండి. మన ఒక్క చిన్న పల్లెల నుంచి, చిన్న చిన్న పట్టణాల నుంచి పెద్ద పెద్ద సిటీల వరకు ఎన్ని చోట్ల మాంసాహారం అమ్మేస్తున్నారు, తినేస్తున్నారు జనాలు. ఎప్పుడైతే, అందుకే ప్రభుపాదుల వారు 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అంటారనమాట. ఏంటి? ఈ ధర్మం 4 పాదాల్లో నడవాలి అంటే 4 విషయాల్ని మనం పాటించాలన్నమాట. ఏవది? కాదు. మొదటి స్తంభం ఏంటి? సత్యం కదా. సత్యం, ట్రూత్ఫుల్నెస్ ఉండాలంటే ఏం చేయాలి? అంటే ఏంటి అది? దేని 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్లో ఒకటి ఏంటి? ఎప్పుడైతే మనం గ్యాంబ్లింగ్, వ్యసనాలకు ఇదేంటి గ్యాంబ్లింగ్ చేస్తామో, జూదాల్లో పాల్గొని అలాంటి వాటిలో చేస్తామో, సత్యం అనే దాన్ని స్తంభాన్ని పడగొడతామన్నమాట. ఎప్పుడైతే మనం గ్యాంబ్లింగ్ చేస్తామో 4 స్తంభాల్లో ఒక స్తంభమైనటువంటి సత్యాన్ని పడగొడతామన్నమాట. రెండో స్తంభం ఏంటి? శౌచం, క్లీన్లీనెస్. ఎప్పుడైతే ఆధార్మికమైనటువంటి సంబంధాలు మనం పెట్టుకుంటాము, అప్పుడు మనము ఈ శౌచం అనేటువంటి స్తంభాన్ని పడగొట్టేస్తాం అనమాట. అంటే దీంట్లో వ్యభిచారము, వేరే దాంట్లో వస్తుంది. ఎప్పుడైతే వ్యభిచారం అనేటువంటిది సమాజంలో పెరిగిపోతుందో, ఈవెన్ మన ఆలోచన రీతిలో కూడా ఎప్పుడైతే పెరుగుతుందో, అప్పుడు ఈ శౌచం అంటే క్లీన్లీనెస్ అనే స్తంభాన్ని పడగొట్టేస్తాం అనమాట. మూడోది ఏంటి? దయ. ఎప్పుడైతే మనము మాంసాహారం తీసుకుంటామో, అప్పుడు మనం ఈ దయ అనేటువంటి ధర్మ స్తంభాన్ని పడగొడతాం అనమాట. నాలుగో స్తంభం తపస్. అంటే ఏంటి? ఈ మత్తు పదార్థాలు తీసుకోవడం ద్వారా ఈ నాలుగో స్తంభం ధర్మస్తంభాన్ని మనం పడగొడతాం అనమాట. అందుకే ప్రభుపాదుల వారు ఈ నాలుగిటిని ఇస్కాన్లో బ్యాన్ చేసేసారనమాట. ఇస్కాన్ డివోటీ, కృష్ణ భక్తుడు అంటే ఈ 4 ఉండకూడదు. అదే మొదటి లక్షణం. ఎవడైనా నేను కృష్ణ భక్తుడిని అన్నాడు అనుకోండి, ఈ 4 పాటిస్తున్నాడు లేదా చూడాలన్నమాట. ఏంటి ఆ 4? తపస్. అంటే దీనికి అర్థం ఏంటి? మాంసాహారం నిషేధం. శాస్త్రంలో మాంసాహారం స్వీకరించడం నిషేధించబడింది అనమాట. రెండోది ఏంటి? జూదమాడడం నిషేధించబడ్డాయి. మత్తు పదార్థాల వ్యసనాలకు బానిసలు అవ్వడం నిషేధించబడ్డాయి అనమాట. వ్యభిచారము అలాంటికి సంబంధించినటువంటి సంబంధాల అవన్నీ కూడా
నిషేధించబడ్డాయన్నమాట శాస్త్రంలో. సో కాబట్టి ఈ వృషభము ఈ 4 స్తంభాలకి ప్రతీతి అనమాట, ధర్మానికి ప్రతీతి. కానీ ఈ కలియుగంలో ఏం జరుగుతుంది? ఈ 4 విచ్చలవిడిగా ఎక్కడ చూసినా మన అరచేతిలోనే దొరుకుతాయి అన్నీ. ఏంటది అరచేతులు దొరకడం అంటే? మొబైల్ ఫోన్. అన్నీ ఒక బటన్ నొక్కడం ఇంటికి డెలివరీ అయిపోతాయి అన్నీ. కాదా? అన్నీ దొరికిపోతాయి. సో కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయాలన్నమాట ఈ మనం ఈరోజు చర్చించుకున్నటువంటివి. సో అందుకనేసి కలియుగం అంటే ఏంటి? కలి యొక్క ప్రభావం మన పైన ఉండటమే కలియుగం అనమాట. ఆ కలి యొక్క ప్రభావం అంటే ఏంటి? ఈ 4 పాపాల్లో అంటే ఏంటి? ఈ వ్యభిచారము, మాంసాహారం తినడము, జూదము, ఈ వ్యసనాలు, ఈ 4 మనల్ని ఇన్వాల్వ్ చేయడం, ఈ 4 మనము చేసే విధంగా మనల్ని ప్రేలోపించడమే కలి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనమాట, మన పైన ప్రభావం అనమాట. ఈ 4 చేసే విధంగా మనల్ని ఆ మార్గంలో తోస్తూ ఉంటాడనమాట, ఆ విధంగా మనం ప్రభావితం చేస్తూ ఉంటాడనమాట కలి. దాన్నే కలి ప్రభావం అంటాం అనమాట. ఎప్పుడైతే ఈ ప్రభావం మన పైన ఉంటుందో అదే కలియుగం అని అర్థం. సో కాబట్టి ఈ కలియుగంలో ఇలాంటి ఒక పరిస్థితి ఉంది. ఈ ఏంటిది? గోరక్షణ అనేది లేదు కదా. గోరక్షణ చాలా కష్టం ఈ కలియుగంలో. సో ఇవన్నీ కూడా చాలా ఆలోచించాల్సినటువంటి విషయాలు. మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఈ విషయాల్ని మనం అర్థం చేసుకొని మన జీవితంలో మనం పాటించే విధంగా మన ఆలోచన ధోరణిని మార్చుకోవాలన్నమాట. వినేసామండి, నేను వెళ్ళిపోయి మళ్ళీ పనుకొని నిద్రపోయేస్తాను, మళ్ళీ లేచి మళ్ళీ నా జీవితం మొదలైపోద్ది, రేపు ఆఫీసు వర్క్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి, నిన్న విన్నవి మర్చిపోతానండి. అలా కుదరదు. మనం విన్న వాటిని కొంచెమన్నా మనం పాటించడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అదేవిధంగా ఇంతటి ప్రభావం ఉన్నా కూడా ఈ కలియుగంలో భాగవతంలో ఏం చెప్పబడిందంటే, కలిర్దోషనిదే రాజన్ అంటే ఈ పరీక్షిత్ మహారాజుకి శుకుడు చెప్తున్నాడు అనమాట. ఈ కలియుగంలో ఉండేటువంటి లక్షణాలన్నీ తనకు వివరిస్తున్నాడు అనమాట. వివరించేసిన తర్వాత పరీక్షిత్ మహారాజుకి కంగారు పడిపోతాడు అనమాట. పరీక్షిత్ మహారాజు, ఏంటి కలియుగంలో ఇలా జరుగుతుందా, ఎలా మరి వాళ్ళని ఉద్ధరించే పరిస్థితి ఏంటి అనేసి అడుగుతాడనమాట. అప్పుడు శుకుడు ఏమంటాడంటే కలిర్దోషనిదే రాజన్ అంటే కలియుగం దోషాలకు నిధి, తప్పుడు పనులు చేసేటువంటి నిధి అంటే ఏంటి? ఎనలేనటువంటి లెక్కలేనటువంటి విలువైనటువంటి ఉండడం అనే దానికి అర్థం కాదు. నిధి అంటే లెక్క లేకుండా ఉండడం అనే దానికి అర్థం. దోషాలకు నిధి కలియుగం అంటే ఏ మూల చూసినా. ఈరోజు చూసినట్లయితే రీసెంట్గా ఎన్నికలు జరిగాయి, పార్లమెంట్ ఎలక్షన్. 50% దాంట్లో ఉన్నటువంటి ఎంపీలందరికీ కూడా క్రిమినల్ హిస్టరీ ఉందన్నమాట. సగానికి సగం ఎంపీలకి క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. దాంట్లో 40% వరకు చాలా సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయన్నమాట. కొంతమంది పైన మర్డర్ ఛార్జెస్, కొంతమంది పైన రేప్ ఛార్జెస్, కొంతమంది పైన ఇంకా రకరకాలు ఉన్నాయన్నమాట. ఇది కలియుగంలో అటువంటి రాజుల యొక్క పరిస్థితి. సో భారతంలో శుకుడు చెప్తున్నాడు, కలిర్దోషనిదే రాజన్, కలియుగం మొత్తము దోషాలకు నిధి. కానీ అంటాడనమాట, కలిర్దోషనిదే రాజన్ అస్తిహి ఏకో మహాగుణ. ఇంతటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఒక గొప్ప లక్షణం ఉందన్నమాట కలియుగంలో. ఏంటది? అస్తిహి ఏకో మహాగుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్.
కీర్తనాదేవ కృష్ణస్య అంటే కృష్ణుడి నామ ఉచ్చారణ చేసినంత మాత్రమునే మనము కీర్తనాదేవ కృష్ణస్య సంగపరం వ్రజేత్ అంటే ఈ కలియుగంలో కలి ప్రభావం ఏదైతే మన పైన ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం ముక్తులం అయిపోతాం అన్నమాట. ముక్త సంగ పరం వ్రజేత్ విముక్తి అయిపోవడమే కాదు, వాటి నుంచి పరం వ్రజేత్ ఇది ఈ గొప్ప ఈ భగవద్గీతలో చెప్తాడనమాట. అంటే వైకుంఠం వైకుంఠం అని విన్నాం కదండి, మనం అందరూ వినింటారు. వైకుంఠం అంటే అంటే పరంధామం అనే అర్థం అనమాట. ఎక్కడైతే భగవంతుడు నివసిస్తాడో దాన్ని వైకుంఠము. వైకుంఠ అంటే దానికి అర్థం ఏంటంటే, కుంఠము అంటే ఏంటంటే యాంగ్జైటీ, కంగారు అని అర్థం అనమాట. ప్రతి ఒక్క దానికి మనము రేపు ఏ విధంగా ఈ జీతం రాకపోతే, ఉద్యోగం పోయిన వాడికి ఏంటి రేపు ఎలా గడవాలి అనే ఒక కంగారు అది ఉంటుందన్నమాట. దాన్ని యాంగ్జైటీ అంటారు అనమాట. ఆ విధంగా మనకి ప్రతి ఒక్క విషయంలో కంగారు ఎక్కువ, యాంగ్జైటీ, ప్రతి ఒక్క దాంట్లో యాంగ్జైటీ ఉంటుంది అనమాట మనకి. సో ఆ వైకుంఠ, ఆ యాంగ్జైటీ లేని ప్రదేశమే వైకుంఠ అనమాట. అక్కడ ఇలా కంగారులు ఏమి ఉండవు, దాన్ని వైకుంఠ అని అంటారనమాట. ఆ భగవద్గీతలో ఏంటంటే కృష్ణుడు ఏమంటాడు, పరంధామము అంటారనమాట. అంటే ఆ భగవంతుడు నివసించే ప్రదేశాన్ని వైకుంఠం పరంధామం అంటారనమాట. ఈ కృష్ణ నామ ఉచ్చారణ చేయడం ద్వారా కలి ప్రభావాన్ని మనము నాశనం చేయడం ఒక్కటే కాకుండా ఈ పరంధామం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం పొందుతాం అన్నమాట. ఈ కలియుగంలో ఉండేటువంటి గొప్ప లక్షణం ఇది. ఇన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా ఒక గొప్ప లక్షణం ఉంది. ఏంటది అంటే కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్ అని భాగవతంలో చెప్పబడింది అనమాట. ఎప్పుడైతే మనం ప్రతిరోజు కూడా కృష్ణ నామస్మరణ చేస్తామో అప్పుడు ఈ కలి ప్రభావం అనేది మనకు కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది, తగ్గుముఖం పడుతుంది అనమాట. ఎప్పుడైతే మనం కృష్ణనామస్మరణ చేయమో కొద్ది కొద్దిగా పెరుగుతాం. ఎందుకంటే కలి ప్రభావం పెరుగుతూ పోతుందన్నమాట. 4,32,000 సంవత్సరాలు కలియుగం. 5 సంవత్సరాలు మాత్రమే జరిగింది ఇప్పటికీ. 5,000 సంవత్సరాలు 5,000 సంవత్సరాలు మాత్రమే జరిగింది ఇప్పటికీ. ఇంకా 4,27,000 సంవత్సరాలు ఈ కలియుగం జరుగుతుంది ముందుకు. కలి ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుందే కానీ తగ్గేది విషయం కాదు. సో కాబట్టి మనందరికీ కూడా ఈ విషయాలన్నీ అర్థం చేసుకునేటువంటి ఒక అవకాశం కలిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటామనేది మన పైన ఉంటుంది. భగవద్గీత మొత్తం చెప్పేసిన తర్వాత కృష్ణుడు అర్జున నువ్వు తీసుకుని ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయి చెప్పలేదనమాట. అర్జున ఇప్పుడు నేను చెప్పాల్సింది చెప్పేశాను. యథా ఇచ్చేసి తథా కురు, నీకు ఏమనిపిస్తుందో అలా చేయి అర్జున, యథా ఇచ్చేసి తథా కురు అని భగవంతుడు అర్జునుడికి చెప్తారనమాట. అర్జునుడు గొంతు పట్టేసుకుని కృష్ణుడు అర్జునుడు గొంతు పట్టేసుకుని చంపుతావా లేదా అని చెప్పలేదు. వాళ్ళని చంపుతావా లేదా కౌరవుల్ని అనలేదనమాట. తను చెప్పాల్సిన విషయాన్ని మొత్తము తనకి చెప్పేసి యథా ఇచ్చేసి తథాకురు, అర్జున ఇప్పుడు నీ పైన ఉంది, నువ్వు ఏం చేయాలనుకుంటావో నువ్వు ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకో అంటారు అనమాట. కానీ అర్జునుడు గొప్ప భక్తుడు, గొప్ప మేధాశాలి కాబట్టి తను ఏమన్నాడంటే, నేను నా యొక్క సొంత బుర్రని వాడి నేను మళ్ళీ నా జీవితాన్ని పాడు చేసుకోవాలనుకోవట్లేదు, మీరు ఏదైతే చెప్పానో దాన్నే నేను అనుసరిస్తాను, వేరే ఏం చేయనంట. కరిష్యే వచనం తవ అంటాడనమాట భగవద్గీతలో అర్జునుడు. ఏంటి కరిష్యే, నేను చేస్తాను, వచనం మాటలు తవ, మీరు చెప్పిన విషయాన్ని నేను పాటిస్తాను అని చెప్పి అర్జునుడు చెప్తాడనమాట. అదే రీతిలో మనం కూడా అర్జునుడి యొక్క మార్గంలో మనము అనుసరించి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిండేది, భాగవతంలో ఇతర శాస్త్రాల్లో చెప్పిన రీతిలో మన జీవితాన్ని ఆ విధంగా మలుచుకొని, ధర్మం మార్గంలో మలుచుకొని ఈ మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడమే మానవ జీవితం యొక్క లక్ష్యం. ఈ 4 విషయాలు కాదు. ఏంటి అది 4 విషయాలు?
జంతువులకు ఉండే 4 విషయాలు ఏంటవి? ఆహార నిద్ర భయమేధునస్య. తినడం, ఆ! నిద్రపోవడము, సంభోగం జేయడము, తన తన కుటుంబీకుల్ని, తన వాళ్ళని కాపాడుకోవడం. ఇవే ఈ జంతు సామ్రాజ్యంలో గూడా ఉన్నాయి. మనము అవే చేసామంటే వాటికన్నా కొద్దిగా గొప్పగా చేసుకుంటున్నాం. కుక్కలు రోడ్లో ఏం దొరికితే అది తినేస్తే మనము స్విగ్గీలో ఆర్డర్ చేసుకొని తింటాం. రోడ్లో ఏ మూల దొరికితే అక్కడ పనుకునేస్తే మనం 5 స్టార్ హోటల్‌లోనే పనుకుంటాం. ఏసీ ఆన్ చేసుకునే పనుకుంటాం. 3 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే విల్లా దాంట్లో పనుకుంటాం మనం. రోడ్లో ఎక్కడ పడితే అవి సమూహాలు చేస్తే లేదు మనము దాంట్లో ఇంకా మెడిసిన్ తీసుకోవడం ఇంకా రకరకాలు చేసుకొని మన మన జీవితం అలా ఉంటాయన్నమాట. అవి మొరగడము, వాళ్ళపైన అటాక్ చేయడం డైరెక్ట్‌గా చేస్తే లేదు మనం మిషనరీ గన్స్, ఏరో బాంబులేయడం, న్యూక్లియర్ బాంబులు, అణు బాంబులు ఇవన్నీ యేసుకొని ఇలా చేసుకోవడం. సో, అది కాదనమాట. మానవ జన్మ యొక్క లక్ష్యం అది కాదనమాట. అలా చేసినట్లయితే విమానాన్ని రోడ్‌లో నడుపుకుంటూ పోవడమే అనమాట. తప్పేం లేదు. కానీ దాని యొక్క ఏదైతే ఉందో, లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మనము వ్యర్థం చేసుకుంటున్నాం అనమాట. కాబట్టి ఈరోజు వామన జయంతి కూడా ఆహ్, ఏ విధంగా వామనుడు అవతరించి బలి మహారాజుని ఉద్ధరించాడో పూర్వయుగంలో, అదే విధంగా కలియుగంలో భగవంతుడు నామరూపంలో అవతరించాడనమాట. ఈ విధంగా వివిధ అవతారాలు తెలుసు మనందరికీ. దశావతారాలని, అవని, మత్స్య, కూర్మ, వరాహ, రూప, నరసింహ ఇవన్నీ ఉన్నాయి. వామన, పరశురామ, బలరామ, రామ, కృష్ణ, కల్కి ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా కలియుగంలో జనాలను ఉద్ధరించడానికి, కలి యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి భగవంతుడు రూపంలో అవతరించాడనమాట. కలికాలే నామరూపే కృష్ణావతారం అని శాస్త్రవాక్యం అనమాట. కలియుగంలో నామరూపంలో భగవంతుడు అవతరించాడనమాట. కాబట్టి మనందరం ఈ హరే కృష్ణ మహామంత్ర ఏదైతే ఉందో శాస్త్రంలో చెప్పినట్టు, కలి సంతాన ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. దాంట్లో ఏం చెప్పారు? కలియుగంలో ఏం చేయాలి అనే విషయాన్ని చెప్పారనమాట. దాంట్లో ఏం చెప్పారు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇతి షోడశక నామ్నాం కలికల్మషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి అని చెప్పారనమాట. ఏంటి? ఈ 16 పదాలు ఏవైతే ఉన్నాయో ఈ హరే కృష్ణ మహామంత్రలో, అది చాలా సులభమైన మార్గం. ఎందుకు ఆ మార్గం? దేనికి ఆ మార్గం? కల్మషాలను నాశనం చేయడానికి సులభమైన మార్గం ఏంటి? ఈ 16 పదాలని ఉచ్చారణ చేయడం. ఇది షోడశకం. షోడశకం అంటే 16. నాం పదాలు, నామాలు. కలికల్మష నాశనం. నాతరో పరతరోపాయత్ అంటే ముందు నుంచి వెనక నుంచి కూడా వేద వాంగ్మయాలు, శాస్త్ర పురాణాలని తిరిగిచ్చి చదివినా కూడా మనకి నాతరో పరతర ఉపాయత్, ఇంతటి సదుపాయం, నాతరో పరతరో ఉపాయత్ సర్వవేదేషు దృశ్యతే, అన్ని వేదాలని వెతికి చూసినా కూడా ఈ ఉపాయం, ఇంతకంటే సులభమైన ఉపాయం అనేది లేదు అని శాస్త్రవాక్యం అనమాట. సో కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం ప్రతిరోజు కూడా ఏ విధంగా మనం ప్రతి దినచర్యలో చాలా వరకు ఇమిడిపోయాయన్నమాట. తినడము, స్నానం చేయడము, ఆఫీస్కి వెళ్ళడము, మన పనులు ఏదో చేసుకొని ఉన్నాయో అవన్నీ. ఆ విధంగా ఈ జపం కూడా, హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం కూడా మన దినచర్యలో భాగంగా మనం చేసుకొని ప్రతిరోజు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసి మన జీవితాన్ని సార్థకం చేసుకొని మనందరం కూడా భగవద్ధామాన్ని చేరుకుందాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? క్వశ్చన్స్? श्री गंधराज श्रीमद् भागवतम की जय। जगत गुरु श्रीला प्रभुपाद की जय।